కాకినాడ రూరల్ మండలం ఎదురుపాలెం గ్రామంలో గల గోశాలలో బ్రహ్మశ్రీ అరుణ్ కుమార్ శర్మ సారథ్యంలో రమేష్ మోహన్ సోదరులు ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని 250 మంది దంపతులతో సామూహిక రమాసహిత సత్యనారాయణ మూర్తి వ్రతాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దంపతులతో బ్రహ్మశ్రీ అరుణ్ కుమార్ శర్మ, మణికంఠ శర్మ, ప్రవీణ్ కుమార్ శర్మ వేద మంత్రోచ్చరణల నడుమ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను శాస్త్రోక్తంగా జరిపించారు. పూజలో పాల్గొన్న దంపతులు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ బులుసు అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ రమేష్ మోహన్ సోదరులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా లోక కళ్యాణార్థం 250 మంది దంపతులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్, వైసీపీ నాయకుడు రాగిరెడ్డి సుబ్బారావు, గోశాల మూర్తి, పసల సురేష్, ఎడమూరి ప్రసాద్, మద్దిరి సురేష్ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఇత్యాది ఎంతో మంది సహాయ సహకారములతో అలాగే వేద పండితులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు, అలాగే మణికంఠ శర్మ గారు నాతో కొడుకుని ఈ విశేషమైనటువంటి కార్యక్రమాన్ని జరిపించడానికి సంకల్పం చేశారు. ఇందులో కార్యక్రమంలో గోపూజ, గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, సత్యనారాయణ వ్రతాన్ని భక్తులందరి చేత శాస్త్రబద్ధంగా నిర్వహించి వ్రత కథని ఆలపించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రజలందరికీ ఆశీపూర్వకంగా అందజేసి సనాతన ధర్మము, హైందవ ధర్మము అభివృద్ధి కలగాలని, చెందాలని, అలాగే దేశం సుభిక్షంగా ఉంటే దేశంలో బతికేటటువంటి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారని ఒక మంచి సత్సంకల్పంతో ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం కావున భక్తులందరూ కూడా ఇత్యాది విశేషమైనటువంటి కార్యక్రమాలని జరిపించుకుంటూ వాళ్ళు పాలు పంచుకుని వారి ద్వారా మిగతాటువంటి భక్తులందరికీ కూడా మంచి విశేషమైనటువంటి సత్ఫలితాలు కలిగి సుఖ సంతోషాలతో ప్రధానంగా ఆరోగ్యంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వ్రతాలను నిర్వహించేటటువంటి వారికి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ కలగాలని, అలాగే చేసుకునేటటువంటి వారందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ